మన పుట్టుక వలన, మన జన్మ వలన సంతోషపడే వాళ్ళు ఎంతమంది? ఒకళ్ళ పేరు చెప్పండి, పోనీ ఇద్దరు పేరు చెప్పగలమా? ఒక 10 మంది పేరు చెప్పగలమా? ఏమండి, నా జన్మ విషయంలోనండి మా ఊరు సంతోషంగా ఉందండి. ఊర పోడ, ఇల్లే ఏడుస్తుంది అక్కడ, కుటుంబమే ఏడుస్తుంది అక్కడ, ఊరంతనా ఏడుస్తుందిరా బాబు అక్కడ నీ పేరు చెప్పగానే. ఎందుకు పుట్టాడురా వీడు? మా ఊర్లో పుట్టాడేంట్రా? మా వంశంలో పుట్టాడేంట్రా? అసలు మా వంశంలో ఎవడు ఇలాంటి వాడు లేడురా? నీ గురించి ఏడుస్తుంది వంశం అంతా, కుటుంబం అంతా ఏడుస్తుంది, చెప్పుకోలేక బయటికి. ఏమిటి అదొక జన్మ, అదొక పుట్టుక. ఎందుకా జన్మ, ఎందుకా పుట్టుక? ఒక యోహాను గురించి అతను పుట్టినందుకు అనేకులు సంతోషపడతారు అన్నాడు అనంటే, బా అదండి జీవితం అంటే, అదండి జన్మ అంటే. అది యోహాను గొప్పతనం. కొంతమంది ఉంటారు పిల్లలు, కన్న తల్లిదండ్రులకే కంట్లో నీళ్లు తెప్పిస్తున్నారు అని అంటే, ఎందుకంటే ఆ పిల్లలు చెడు పురుగులు కదా. ఒరేయ్, నిన్ను కన్న తల్లి నీ విషయంలో కంటతడి పెడుతుందిరా. నేను 9 మాసాలు మోసింది, కన్నది, నిన్ను రొమ్మున ఎత్తుకున్నది, గోరుముద్దలు తినిపించింది, పక్కలో పడుకోబెట్టుకుంది, నువ్వు అంత పాడు చేస్తే శుభ్రం చేసుకుంది, నీకేదో అయితే తనకే ఏదో బాధ కలిగినట్టుగా, తనకే రోగం వచ్చినట్లుగా తల్లడిల్లిపోయింది, నిన్ను చంకన పెట్టుకుంది, నిన్ను ఇల్లంతా ఊరంతా ఏదో బాగోలేదన్న సరిగా పరిగెత్తుకుని వెళ్ళింది, నీకోసం ఎంత చేసిందిరా నీ తల్లి. అలాంటి కన్న తల్లి నీ విషయంలో ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటుందంటే, నీ తల్లి బాధపడుతుందనంటే, ఎందుకురా ఈ పుట్టుక, ఎందుకురా ఈ జన్మ? నీ వలన ఎవరికి? కన్నవారికే సంతోషం లేనప్పుడు ఇక ఊరిలో ఎవరికి సంతోషం నీ వలన? ఎవరు ఆనందంగా ఉంటారు నీ జీవితం వలన? వద్దండి, దయచేసి తల్లిదండ్రులు సంతోషపెట్టలేని ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టగలరు అనుకుంటే అది చాలా అజ్ఞానం. అది కళ్ళ ముందు ఉన్న తల్లిని తండ్రిని జన్మనిచ్చిన వారినే సంతోషపెట్టలేని బ్రతుకు దేవుణ్ణి ఎలాంటి ఆనంద పెట్టగలదంటారు మీరు చెప్పండి?